అందరూ చేతులు జోడించి అనాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగాయత్రి అలంకార స్వరూపంగత్వేన శ్రీ మహాదుర్గా సీతా శ్రీ కృత్య ప్రత్యంగిరా ఆరాహి మహాలక్ష్మీ దేవత ప్రాతకాల సమయే అభిషేక పూజ మహాంకారంగత్వేన కలశారాత్ర కలశ గంధ పుష్పాక్షరభ్యర్చాం. ఆ నీళ్ళ చెంపుకు కొంచెం పసుపు కుంకుమ వేయండి, ఒక పువ్వు పెట్టండి, అక్షింతలు వేయండి. ఇమమ్మే కలశ ప్రణవాదావ్యా ఓం గంగాయే నమః మధ్య ఓంకారం లిఖిత్వా నీళ్ళలో ఓం అని రాయండి. ఓం కలశముఖే విష్ణు రుద్రేకంఠే మాతృతా మూలే తత్ర బ్రహ్మ మధ్య మాతృగణాచరా ఉచ్యతస్సాగరే ద్రవేద తద్వేవ సుందరాం ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణాం అంగైదైత సర్వే కలశాం భూతమాతృతా కలశే షుడామాతే ప్రవృత్తరే వరసించనే ఉజ్జయజ్ఞానం వర్తదయాపవాయితక సర్వశభూతన్యాప ప్రణవాపనమాప విరాడాపదంతాకస్య భూయోగస్య భవత్యమాపః అపోహ భోర్భసురభం గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేరే జనార్దననింగురో రమానందభూతాంగ సాంగపాంగ ప్రసిద్ధ కల్పయామి త్రిమహాదేవి పూజా దేవలజోదకేన శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వరూపే దుర్గా పరాంబికా దేవత శ్రీ కృత్య ప్రత్యంగిరాదైత వారాహి మహాలక్ష్మీ దేవత అభిషేక పూజార్థ కలజోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్య దేవానందం ప్రోక్య ఆత్మానందం ప్రోక్య అథవాభ్యందం ప్రోక్యం ప్రోక్షయామి. ఓం పవిత్ర పవిత్ర పవిత్రసాంగ పుండరీకాక్ష 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 జనమః రంగత్వేన శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వరూపిణి దుర్గా పరాంబికా దైత శ్రీ కృత్య ప్రత్యంగిరాదేవి దైత వారాహి మహాలక్ష్మీ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. కరుణాం కరుణాతరంగితాక్షం గతపాశాం గురవస్పవానచాపాం అనిమాతగిరామృతం మయూకైరహమిత్యేమి భావయే భవానిం ధ్యాయేత్ తద్భాతనస్తంభగతరవదనం పద్మపత్రాయతాక్షిం ఏవాంభాం వేదవస్త్రం కరకటదనస్తే పద్మపత్రాంబరాంగిం సర్వాలంకారయుక్తం సర్వాలంకారయుక్తం కరకమభయధాం భక్తనాం ప్రాం భవానిం లక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అవాహజామి ఆత్మదోపయామి దాగ్నిం దర్పం మహాలక్ష్మీ నమో నమః. ఇది ఔపచారిక స్నానం శివార్గం సమర్పయామి. పార్యోపాఠ్యం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఇది స్నానం ఓం ఆపో ఇష్టామయోపవాదరణమహేరణాయ చక్షుషే ఓం ఆపవిష్టామయోపవాదరణమహేరణాయ చక్షుషే సద్భుతభవనదాస్సమాజాయతే ఉదతే కుమాదరస్వరంగమః భవయ సక్షరే నిర్మల ఆపో జరేత జరా. శ్రీమన్మహాకాళీ మహాలక్ష్మి మహాస్వరూపిణి దుర్గా ప్రత్యంగిరాదైత మహావారాహి దైత మహాలక్ష్మీ నమో నమః.
इदस् औपचारिकस्नानं समर्पयामि सहस्रानं समर्पयामि ओम हिरण्यवर्णां हरणं सुवर्णां शत्रुजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममामः तां मा अवामः जातवेदो लक्ष्मीं प्रपकामने अस्यां विन्दयं गामश्वं वरजानहम् अश्वपूर्वां ददमज्जन्मस्विनाथं प्रबोधिनीं श्रियं देवी उपक्वये श्रीर्मा देवी दोषितां कांसो स्मृतं हिरण्यप्राकारवार्धां चरन्तीं दत्तां तर्पयन्तीं पद्मेतदां पद्मवर्णन्तां योपक्वये श्रियं चन्द्रां प्रभुसहसा गलन्तीं प्रियं लोके देवतिष्ठां दारतां तां अबोधिमतं प्रतिष्ठां निर्णोतमेत्रां कन्दद्वारान्तरादशं निजविष्णुं करयजनीं ईश्वरैं सर्वभूतानां तां योपक्वये श्रियं नमस्कारं చేసుకొని అవతల వాళ్ళకి ఇచ్చేస్తే అభిషేకానికి అంత చేతులు తాకించడం मनसाकां भाग्यो लक्ष्मीं नशताम्नुने ओम मनसाकां भागोटमाद तच्चमशिमेः पशूनाकं रोमवन्नस्तमये श्रे श्रेतमिलः कर्तमेन प्रजाभूता वै सम्भवकर्तमा श्रीं वासयमे कुले मातरं पद्मवारिणीं आपस्रग्धान्त दिक्कानि दिक्केत वसमे गृहे निजदेवीं मातरं श्रियं वासयमे कुले आत्थां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्मवारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवामः आत्थां यत्करणीं यष्टिं सुवर्णां एववारिणीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवामः तां अवामः जातवेदो लक्ष्मीं प्रपकामने यस्यां हिरण्यं विन्दयं कामश्वं वरजानहं यस्यप्रेतो भूत्वा जुहुयादामुजन्मयं श्रियपञ्चदः करञ्च श्रीकामस्तदन्दमेन् आनन्दकर्तमश्चैमादिकृता इति पितृतां तुजेत्रे पुत्रा स्वयं श्रीदेवी देवतां निर्वर्णो धर्मस्मृते वैरते सोमं पिबा सोमं पिबतो वृत्वाहं सोमन्दरस्य जोगिनो महीं ददातु जोगिनीं न क्रोधो न सवात्सर्यं न लोभो न शिवापते भवन्त व्रतपुण्यानां भक्तानां श्रीसूक्तं तवेतनां परचं कृते दिवो प्रस्थिविदुजां रोहन्त सर्वबीजान्याव ब्रह्मद्विजोडे पद्मप्रिये पद्मिने पद्मास्ते पद्मभद्रदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले सा पद्ममयी सन्निधस्वां यासा पद्मासनस्था विपुलकटितले पद्मपद्मायताक्षीं गम्भीरवक्तानाभिस्तनभरणशुभ्रवस्त्रोत्तरय्यां लक्ष्मीर्देवी गजेन्द्रमणिगणहस्तस्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्तावत्रगृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं देवरमन्त्रनाथतनयां त्रिरङ्गधामेश्वरीं हासीभूततमस्त्रयवनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धवो ब्रह्मेन्द्र गंगाधरं स्वां त्रैलोक्यकुटुम्बिनेन्द्रद्राविन्दे मुकुन्दप्रियं सिद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वतीं श्रीलक्ष्मीं च वरलक्ष्मीं प्रसन्नां वदर्वदां पादिनवपदे बभूषेसहस्राक्षर परमे व्योमन् ॐ शान्ति शान्ति शान्तिः ओम जातवे ददेवतलमामरते पितहाति वेदनां सनापरधनन दुर्गाने सिन्धुं नावेव दुरताच्चक्यः तमाग्निवर्णं तपताकुलन्तिं वै रोचनं करो फलेषु दुष्टां दुर्गां देवीं दृढमहं प्रभे लक्ष्मन्मेणसितां नृणे आदित्यवर्णे तव सूर्यजातो वनसुरग्निमन्मातवाग्निवर्णं तव दर्गलन्तिं वै रोचनं कर्म फलेषु दुष्टां दुर्गां देवीं दृढमहं प्रपद्ये रुद्रदुद्रते नमः अग्ने त्वां पर्याणव्यो स्वाहान् त्वत्विरते दुर्गानि विश्वाः मोच पृथ्वी बहुलान पृथ्वी भवातो गायतनयाय यशम्यो विश्वानि नो दत्तः जात वेद सिन्धुन्नवा दुरितात्ति वर्षः अत्रे अग्ने अत्रि वदन्मनसा गृहाणो अस्माकं भोज्य विगतनुनानां प्रदति दानाकं धमानो भोज्यं हुनुवे प्रमस्तिरस्ता शरपरः दीर्घानि विस्वाक्षमध्ये बोधिदोलक्योनि रुद्धाच्चग्निः
तस्मोऽशीकमेभ्यो अध्वरेदहतोहराच्यरोच्चां सभ्यात्सन्ति ते स्वाञ्चाग्नेतर्मं विप्रयस्माख्यं सौभगेतमास्वा गोभिर्ज्योष्टमैशोनिषेक्तं तवे द्रवर्णं विष्णोरणदत्तिरेम नादश्च पुष्टमभिसंवदानो वैष्णवेन्द्रोकरहिमादयन्त्वा ॐ चार्चादनाय विद्महे कन्याकुमारदेवीः तन्नो दुर्गे प्रचोदयात् यत्वा आक्रुद्धपरो भवन्मञ्जविदत्सेव्यातकमल्पमक्यतोत्तद प्रवृत्तैन्धीवायां यते मन्योपरोक्तस्य पृथिवीमरधन्वते आदित्यान् श्वेत्तेवामधिवत्यतमारभ्यात् मेदिनी देवी वसुन्धरा सात्तरुणा देवी वासवे वासुके ब्रह्मवत्तदा पितॄणां स्वात्रं चक्षुर्मणः देवी हिरण्यगर्भिणे देवी प्रसोदरे सदने सत्यायने सीता समुद्रपते सावित्र्यानो देवी मह्यङ्गिके महोदरे महोत्तिष्ठत शृङ्ग यज्ञ विभीषणे वायुपते इन्द्रपत्नि वायुपते जलदायिने स्वयं धाराजलस्यं तोपरिवेदने सोपरदत्तङ्गाया विष्णुपत्नीं महीं देवीं मालवीं मालवप्रियं लक्ष्मीं प्रेतकिं देवीं नमामाच्युतवल्लभां धरन्दराज विद्महे सर्वसिद्ध्यै तन्नो धरप्रचोदयात् ओम श्रीमन्त द्रोणाः पितरो सुरास्तेषां सर्वदेव सर्वभूतानां माता वेदिनी मातामही सावित्री गायत्री जगद्युर्वी पृथ्वी बाहुला विश्वा भूतागयामासा सत्यदेशां प्रतपतिष्ठता युक्तिशाल्यबलावसाद्य पारिजातदर्शोभितमूले स्वर्णरत्नमणिमण्डलमध्ये सकलं लोकदरिद्रेदे श्यामां विचित्रां नवरत्नभूषितां चतुर्भुजं तुङ्गपयोराघान्वितां इन्दीवराज्यं नवजालिं मञ्जरीं सकं ददानां चरणं वदामहे शक्तिमिवतलापनापनन्त्रो पुत्रमुनापुरन्त्रो यत्र धीरावनचापाचवक्रता अत्र सखा सख्यायिने जानते भद्रेषां लक्ष्मीं बाहुभ्यां पूष्णहस्ताभ्यागं सरस्वत्यै च वाचो यन्त्रयन्त्रेण स्नेहे साम्राज्येनाभियासिञ्चामि मेन्द्रस्य बृहस्पते स्वस्मां राज्येनाभिषिञ्चामि निषदाता प्रतो वर्णः तस्यास्मासां राज्येऽत्रतुः देवस्य त्वास्तवितप्रसवे अस्मिनो बाहुभ्यां पूर्ण हस्ताभ्यां विष्णो भेदते ब्रह्मवर्चसाभियाचिञ्चामि देवस्य त्वास्तवितप्रसवे अस्मिनो बाहुभ्यां गोष्ठहस्ताभ्यां सर्वे सरस्वत्यै भेदते वीरवन्नन्यादयाभिषिञ्चामि देवस्य त्वास्तवितप्रसवे अस्मिनो बाहुभ्यां गोष्ठहस्ताभ्यां इन्द्रस्येन्द्रियाणस्ये यदते बलायाभिषिञ्चामि కుంకుమార్చన ప్రారంభమవుతుందండి. పాల్గొనే మహిళలు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కుంకుమార్చనలో పాల్గొనేవారు ముందుగా ఇక్కడ పేరు రాయించుకో.
భక్తులు ఇవాటి వరకు కుంకుమార్చనలో కూర్చోండి. రేపటి నుంచి మీరు అమ్మవారి సేవ హోమ కార్యక్రమంలో గురువుగారు చెప్తారు. ఆ కార్యక్రమంలో నవరాత్రుల్లో కుంకుమార్చనలో इंद्राय सदिक्पालक देवता नमः, आदित्याय नवग्रह देवता नमः,
क्षेत्राधिष्ठान देवता ग्राम देवता कुलदेवता कुलदेवता धर्मदेवता धर्मनाः श्री महादुर्गा देवी नमः श्री महागायत्री देवी नमः आवाहयामि स्थापयामि पूजयामि ओम माघमादांतरावण देवानांतरावणादांतर अक्षरं कुर्वे गन्धानां तत्र देवतात्मानंचलं स्वागतं स्वागतं देवता नमः ओम विजयम्यां केशवाय स्वाहा नारायण स्वामारवय स्वं गोविन्दाय नमः विष्णवे नमः वददुराय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः महादेवाय नमः ऋषिकेशाय नमः कल्पनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः सुदेवाय नमः दिम्नाय नमः योद्धाय नमः पुरुषोत्तमाय नमः जरासन्धाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः श्री कृष्णाय कृष्ण परब्रह्मणे नमो नमः उद्देश्यभूतव्याचार्येत भूमपालकैते समवरोधेन ब्रह्मकर्म समारभे ओम भो ओम स्वाहम् अहं दरः कुन्दं तचलदुर्वरेण्यं भर्गो देवदेवे जीवगण प्रचोदयात्मा पोर्जोद्रसं मृतं ब्रह्म पूर्वस्वరం అందరూ కొన్ని అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకోండి ओम नमो भगवतमसो दक्षिणभारात्रि परमेश्वरी प्रीत्यर्थं सुमेशवेन मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय प्रार्थे द्वैतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमं पादे जम्बोद्वैपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणभागे यदिष्ठां त्रिशैलक्षेत्रस्य वायुप्रदेशे अष्टगोदावृयोष्टकामैरमध्यदेशे गृहे संस्थदेवता भागीरथप्रदेशे त्रिकोशमतले देवालयनाथिलुगुडप्रान्ते त्रिकोशमतले देवालयसन्निधेन अस्मिन् श्रीवर्तमानव्यावहारिकप्रभावे श्रीविश्वावसुनामं संवत्सरे दक्षिणादिनपुण्यकाले वृषभऋतोः आश्वयुजमासे विद्यादिनोः शुभनक्षत्र विद्यादिनोः मङ्गलवासरा शुभनक्षत्रे शुभकरणेन्द्रविषयधर्मनिष्ठायाः स्वागतम् अस्य यजमानिन गोत्रोद्भवस्य धर्मसौभाग्यस्य ताळक्यनाम देशस्य प्रीतिनाम देशस्य अभिषानाम देशस्य कुटुम्बानां सुलभोत्रोद्भवस्य लोकेश्वरीनाम देशस्य लक्ष्मीनामन्यनाम देशस्य कुटुम्बानां तिरुगुणलोकोत्रोद्भवस्य भेंकटनारायण गिरिनाम देशस्य धर्मसौभाग्यस्य अनुराधानाम देशस्य कुटुम्बानां मुद्रालोकोत्रोद्भवस्य रामरेड्डिनाम देशस्य धर्मसौभाग्यस्य वनितानाम देशस्य अखिलनाम देशस्य सकुटुम्बानां पाण्डवलोकोत्रोद्भवस्य गोपालरेड्डिनाम देशस्य मंगमनाम देशस्य कुटुम्बानां मुनुवलोकोत्रोद्भवस्य निर्मलानाम देशस्य ऋषिदानाम देशस्य कुटुम्बानां यालालोकोत्रोद्भवस्य लिंगेश्वरलिंगारेड्डिनाम देशस्य बान्धव्यानाम देशस्य कुटुम्बानां तिरुगुणलोकोत्रोद्भवस्य जितेन्द्ररेड्डिनाम देशस्य दीपिकानाम देशस्य कुटुम्बानां सिद्धिरेड्डिगोत्रोद्भवस्य वेंकटरामनाम देशस्य धर्मसौभाग्यस्य शान्तिनाम देशस्य कुटुम्बानां मणिभद्र महर्षि महालक्ष्मीगोत्रोद्भवस्य श्रीनिवासाचार्यनाम देशस्य नाम देशस्य कुटुम्बानां सनातनगोत्रोद्भवस्य राजेश्वरनाम देशस्य श्रीशानाम देशस्य कुटुम्बानां तस्य कश्यपगोत्रोद्भवस्य भावनानाम देशस्य कुटुम्बानां पालगणलोकोत्रोद्भवस्य दुर्गिरेड्डिनाम देशस्य मानसानाम देशस्य कुटुम्बानां पट्लावत्रोद्भवस्य कवितानाम देशस्य तरुणाम देशस्य कुटुम्बानां अक्षितलोकोत्रोद्भवस्य संदीप कुमारनाम देशस्य रोजा राणीनाम देशस्य कुटुम्बानां बोडिगलोकोत्रोद्भवस्य कोवलय्यनाम देशस्य बालमनाम देशस्य श्रीलक्ष्मीनाम देशस्य कुटुम्बानां पेल्ली गोत्रोद्भवस्य राजेन्द्र अनन्तकुमारनाम देशस्य रम्यानाम देशस्य कुटुम्बानां सत्यप्रतिगोत्रोद्भवस्य पिण्टाजयनाम देशस्य धनलक्ष्मीनाम देशस्य कुटुम्बानां खण्डोपगोत्रोद्भवस्य गीतानाम देशस्य अमृतसागरगोत्रोद्भवस्य सन्दीपनाम देशस्य दीपानाम देशस्य कुटुम्बानां गोत्रोद्भवस्य नाम देशस्य नाम देशस्य विघ्नेश्वरनाम देशस्य कुटुम्बानां सबन्धवानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा परांबिका देवी शरन्नवरात्रि उत्सवेन द्वितीय दिवसे प्रातःकाल समये गायत्री अलंकार
स्वरूपेण श्री महादुर्गा देवता अष्टोत्तर शतनाम कुंकुम पूजा महं करिष्ये। अनुसार नमस्कारं చేసుకొని అక్షంతలు వేయండి। మనం ఇంట్లో 30 మంది ఉంటే 30 మంది పేర్లు చెప్పవలసినటువంటి అవసరం లేదు। మీ విష్ణురుద్రం కంటే మాత్రదాం కరసముఖ్య విష్ణురుద్రం కంటే మాత్రదాం మూల తత్రయత బ్రహ్మ మధ్య మాత్రనాథం జ్యోత సాగరే త్రివేద సుందరం ఋగ్వేదో యజుర్వేదో సామవేదో మాత్రమణంగ జైత త్రిభయ కలశం భూత మాత్రద కలశే జడామాత్రి పవిత్రే ప్రసిద్ధలే ఉద్దే జగ్ఞేంద్ర వర్తలయా భవాయ రజస్రవేష భూతన్యా ప్రణవ ప్రణవ పవిత్రేణ ప్రతిందాగస్య భూయదగస్య భూతకమపః ఆపో భూతపతురాపహం గంగేన యమునే జైవ గోదావరి సరస్వతి గంగా సింధుగా భైరం జయ బందననింగో పరమానంద భూతాగ్ధో సాంగోపాంగాః ప్రతిర కల్పయామి ఇదం శ్రీమన్ మహాగాయత్రీ మాతస్వరంకర స్వరూపేణ శ్రీ మహాగౌరీ దేవతాభ్యో పూజ దేవతా కుంకుమార్చన పూజాచరణ కలశోదకేన దుర్జయకారకాః పూజా ద్రవ్యాన్ని సంప్రోక్తాః దేవానందం ప్రోక్తాః ఆత్మానందం ప్రోక్తాః శుభాభ్యంతం ప్రోక్తాయామి ఓం అపవిత్ర పవిత్రాయ సర్వసాంగలోపి వాయస్వరమయ జయ పుండరీకాక్షం శుభాభాష్యంతరదే పుండరీకాక్ష జపం నమః పదధ్యానం। ఒకసారి గణపతి నమస్కారం చేసుకోండి। ఓం గణానాం త్వా గణపతికంబవామహే కవిం కవీనాం జయగ్రాసం బ్రహ్మాణగ్రహ ఆశ్రమన్నోద్వేసి లతాద్రం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః। ఓం శ్రీ నందే భృగిరడ వీరవేదవత చండేశ్వర ప్రసౌఖ్య మహాగణేభ్యః శ్రీరుద్రమండలోత్తరాత్రకోటికోటిభ్యో మహోరస్తు నమో గణేభ్యః శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః। మనం అమ్మవారి పైన ఓం మసునైతే పుడస్పజక్లం ప్రాణమిహినో దేహి భోగం జక్వస్య మసూర్యవతా బ్రహ్మ సంగం సాయితం సమానతరక్వట్ని ఉత్తపరిమార్తమిత శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః। ఆవాహయామి స్థాపయామి పూజయామి। తీసేసేయండి పువ్వు ఇట్లా దోతులు పెట్టండి। శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః। స్థిరాభవాం 3 సార్లు మీ వైపుకి స్థిరాభవాం సుముఖో భవాం సుప్రసన్నో భవాం స్థిరాచనం గురు అభిముఖో కరోమి। మీరు అమ్మవారిని ఆవాహన చేసి మీ పైన మీ ముందర కూర్చోబెట్టుకున్నట్టుగా భావన చేయాలి। అభిముఖో కరోమి శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః। అసయోగ్యం సమర్పయామి। పూతో నీళ్లు సంప్రోక్షణ చేయాలి అమ్మవారి దగ్గర పడిపడినట్ల శ్రీమాత్రే నమః అనుకుంటూ అస్మాద్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి విజ్ఞానాన్మణ్యం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపరిష్టామ యోగోదరమహరణ చక్రే యోత చుతమార్దాత సమాజాయతే నామస్తే రూపంద్రస్వరంగమా అవయస్క్తిలయ జన్మదాం ఆపోజనేధ జలశ్రీమన్ మహాగౌరీ దేవ్యే నమో నమః। దివ్యపాదార విందయో ఔపచారిక స్నానం సమర్పయామి హిరణ్యవర్ణం హరణం చోరణం తత్తులాం చంద్రం హిరణ్మయం లక్ష్మీ జాతమేదో వావహ తమ్మ అవమహమ 9 సార్లు ఓం శ్రీమాత్రే నమః చుక్క పడనట్ల తామదామపద్వేత్రియం జన్నాపసాయసాలం దేవ్యం లోకలేవ శాంతారదామత్రే హేయం దుర్భం భక్తేర్వేమేణ శ్రామణే ఓం సర్వమంగళమాంగళ్యే శ్వేతమార్గసాధకే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఓం యత్ర యోగే బ్రహ్మం సత్యవిద్రావరాపరంతో యత్ధీరామనదామతాసత్యాయ భద్రైషం లక్ష్మీ నేతాదివాసే ప్రణవః దేవి సరస్వతీమాతే కృపాజని విధిధీనాం మిత్రవదో గౌరీ విమలానందనా శరణాగతేవదే దీపదే సాధృష్టాపదే అష్టాపదే నవపదే బహువసితాగ్రహ మన్నా ఓం కాచాదరాజ విద్మహే కన్యకుమారదేవహే తన్నో దుఃఖి ప్రచోదయాత్ వీరావాణ్యే విద్మహే బ్రహ్మపతే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ महादेवी विद्महे विष्णुपत्नी ध्रुवे तन्नो विष्णु प्रचोदयात्। श्री महागौरी देवी नमो नमः। अभिषेकरत्नग्रहणार्थे वस्त्रं समर्पयामि अक्षतानि समर्पयामि अभिगन्धां यज्ञो भवेत् ब्रह्मं पवित्रं प्रजापतेर्यते पुरुषाय शक्तिं नमः तं यज्ञो भवेत् ब्रह्मस्तेजः। श्रीमन्महागौरी देवी नमः। अभिषेकरत्नग्रहणार्थे यज्ञो भवेत् अन्धार्जयामि मल्ले पुरण्ड अक्षतलु यज्ञो भवेत् समर्पयामि गन्धं ओम गंधद्वारां द्राष्टं नित्यविष्णुं ग्रहीतमेश्वरं द्रवभूतानां तामेवपक्वे श्रियं श्रीमन्महागौरी देवी नमो नमः। अभिषेकरत्नग्रहणार्थे श्रीगन्धं समर्पयामि हरिद्राचन्द्रं समर्पयामि आयनद्यपरायणे दुर्वारवान्तपुष्पिणे वृताचमण्डलीकानि समस्त्रस्य गृहे इमे हरिद्राचन्द्रं समर्पयामि पस्पु कुंकुम ओम इच्छादित्य स्वरूपाढ्यं ज्ञानदित्यमनुदाग्नेयदित्य स्वभावेशं कुंकुमां प्रतिगृह्यतां श्रीमन्महागौरी देवी नमो नमः। यदि कुंकुमां समर्पयामि श्री महागौरी देवी नमो नमः। हरिद्राचन्द्रं कुंकुमं समर्पयामि सर्वाभरणालङ्कारं समर्पयामि
విష్మహే పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పూలు ఉన్న కాడికి ఒక 5 పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రోమవేదకృతాయ నమః. ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం కమలాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం అందరూ కుంకుమ తీసుకొని 3 వేలతోటి శ్రీమాత్రే నమః అని కొంచెం కొంచెంగా అమ్మవారి పైన వేస్తూ ఉండాలి. ఓం గాత్రే గాయత్రే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం పరమార్థప్రదాయై నమః. ఓం జప్యాయ నమః. ఓం బ్రహ్మచర్యవివర్జిన్యై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం భవ్యాయ నమః. ఓం త్రికాలధ్యాయరూపిణ్యై నమః. ఓం త్రిమూర్తిరూపాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వజ్ఞాయ పద్మనేత్రే నమః. ఓం పద్మిన్యై నమః. ఓం మనోజన్యై నమః. ఓం పద్మమాయాధారిణ్యై నమః. ఓం సర్వభూతైకప్రదాయ నమః. ఓం తారుణ్యై నమః. ఓం ఫాలికాయ నమః. ఓం వృద్ధాయ నమః. ఓం సూర్యమండలవాసిన్యై నమః. ఓం మందేహ స్మయాన్వితకారిణ్యై నమః. ఓం స్వరాకారాయ నమః. ఓం ఓంసారూఢాయ నమః. ఓం గరుడారూఢాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం శుభాయ నమః. ఓం వశత్కున్యై నమః. ఓం త్రిపదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం పంచశీర్షాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం శుభాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం పంచశీర్ష త్రిలోచనాయ నమః. ఓం త్రివేదరూపాయ నమః. ఓం త్రివిధాయ నమః. ఓం తిలమార్గప్రదాయిన్యై నమః. ఓం దశహస్తాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం విశ్వామిత్రపరావరప్రదాయ నమః. ఓం దశాయుధయుధరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సంతుష్టాయ నమః. ఓం బ్రహ్మపూజితాయ నమః. ఓం ఆదిశక్త్యై నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహామన్యాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చత్వారిశక్త్యాక్షరారాధ్యాయ నమః. ఓం సావిత్రై నమః. ఓం సత్యవత్సలాయ నమః. ఓం సంధ్యాయ నమః. ఓం రాత్రే నమః. ఓం ప్రతాప్యాయ నమః. ఓం సంఖ్యాయ ప్రలోకోద్భవాయ నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సర్వవిద్యాయ నమః. ఓం అభియాయ నమః. ఓం శుద్ధవస్త్రాయ నమః. ఓం శుద్ధవిద్యాయ నమః. ఓం శుక్లమాల్యాన్పేతాయ నమః. ఓం సరసింధు సమాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మలోక నివాసిన్యై నమః. ఓం ప్రణమాస్త్రపాదిపార్థాయ నమః. ఓం ప్రణతోద్ధారణరక్షమాయ నమః. ఓం జలాంజలేషు సంతుష్టాయ నమః. ఓం జలగర్భాయ నమః. ఓం మునిబృందనిసేవితాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం యజ్ఞమూర్తే నమః. ఓం వాక్స్వాచ్యస్వరూపిణ్యై నమః. ఓం అక్షమాలాధరాయ నమః. ఓం అక్షమాలా సంస్థానాయ నమః. ఓం అక్షరాక్షరాక్షే నమః. ఓం రచందతే నమః. ఓం ఋషిప్రీతాయ నమః. ఓం స్వచ్ఛందాయ నమః. ఓం సంసాచందసాంసరదే నమః. ఓం మంగుళీపర్వతసంస్థానాయ నమః. ఓం చతుర్విశంతిముద్రికాయ నమః. ఓం బ్రహ్మమూర్తే నమః. ఓం రుద్రశిఖాయ నమః. ఓం సహస్రారసిద్ధ్యై నమః. ఓం సహస్రపరమాంతికాయ నమః. ఓం విష్ణుహృదయాయ నమః. ఓం అగ్నిమూర్త్యై నమః. ఓం శతమధ్యాయ నమః. ఓం దశావరణాయ నమః. ఓం సహస్రపరవర్ధనాయ నమః. ఓం హంసరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం జరాజరస్థాయ నమః. ఓం చతురాయ నమః. ఓం సూర్యకోటి సంప్రభాయ నమః. ఓం పంచవర్ణరోగిన్యముఖ్యై నమః. ఓం దాత్రే నమః. ఓం చంద్రకోటి సుస్మితాయ అర్థం కాలేదమ్మా.
అమ్మవారి చుట్టూ తిరుగుతున్నట్లుగా భావన చేయాలి. ఓం ధ్యానగాను జపాపాని జన్మాంతరవతాని చేతాని దాని నశ్యంతే ప్రదక్షిణం పదే పదే భావోహం భావకర్మాణం భావాత్మం భావసంభవ సాహిమాం కృపయా దేవతరణాగలవతలనిదారణం నాస్తి త్వమేవ దృఢం మమస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ జగదంబ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా
సాయంకాలం హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా పేరు రాయించుకోవాలండి. సాయంకాలం పల్లకి సేవ, హోమ పూజా కార్యక్రమం ఉంటుంది.
గుమ్మడికాయ తీసుకునే భక్తులు వచ్చి పేరు రాయించుకోవాలండి. అదేవిధంగా సాయంకాలం హోమంలో పాల్గొనే భక్తులు పేరు రాయించుకొని వెళ్ళగలరండి. దాతలు ముందుకొచ్చి వారి వంతు సహకారాన్ని కూడా ఇచ్చి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలరు.
గాయత్రీదేవి హోమం చేసి గాయత్రీదేవికి నివేదన చేసి గాయత్రీదేవి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తే చాలు అనేటటువంటి విధానము సాత్వికమైనటువంటి దేవత ఆరాధన విధానం. తంత్రము కృత్య ప్రత్యంగరీదేవి విధానములో ఆ గాయత్రిని నేను పూజించాలంటే ఇంత పెద్ద కార్యాచరణ ఉండాలి. ఇది లేకపోతే కాదు. గాయత్రి మా దాంట్లో నిర్వహించాలి పూజకి అంటే పొగాకు యొక్క పొడి కావాలి. గాయత్రీదేవిని మేము పూజకి నిర్వహించాలంటే ఆముదం నూనె పట్టి తీసినటువంటి పిప్పి కావాలి. గాయత్రీదేవిని మేము పూజించాలి అంటే వేపాకు పొడి కావాలి. గాయత్రీదేవిని మేము పూజించాలి అంటే పుట్ట మట్టితో కలిసి ఉండాలి అన్నప్పుడు చెమ్మతల్లి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేను ఆరాధించకూడదు.
ప్రత్యంగరాదేవిని అనుసంధానం చేసే పోచమ్మ తల్లి మాతకి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామిని నేను పూజించాలన్నా స్వయంగా పూజించకూడదు. ప్రత్యంగర నారాయణ అనేటటువంటి అమ్మవారు ఉంటుంది. ఆమెని కలిపి నేను వెంకటేశ్వర ఆరాధన చేసుకోవాలి. దేనికైనా సర్వము నాకు జీవితము, ప్రాణము, ఆయువు, ఆయుష్ అన్నీ కూడా నా తల్లి ప్రత్యంగరాదేవి మాత. ప్రతి క్షణము ఆమె యొక్క సేవ చేసుకోవడానికి నాకు విలువైనటువంటి సమయాన్ని అందించి తన దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. నేను పుట్టినది బ్రాహ్మణ కులము, నేను చేయాల్సినది బయట ఉన్నటువంటి పూజా విధానాలు చేసుకోకుండగా నాకు ఇంకా దగ్గర పెట్టుకొని తన వెంటే ఉంచుకొని తనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ తను చేయించుకుంటూ నాకు ఏమి కావాలి అని అడక్కముందే అందించేటటువంటి అపురూపమైనటువంటి తల్లి. లేదు అనంటే ప్రతిరోజు ఒక పూజా కార్యక్రమానికి వెళ్ళాలి, నా జీవిత విధానాన్ని కొనసాగించాలి అనేటటువంటిది ఉండేది. అట్లా లేకుండగా నా తల్లి తన వెంటనే ఉంచుకొని తన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నా జీవిత విధానాన్ని తన చేతిలోనే ఉంచుకొని నాకు కావాల్సినటువంటి సౌకర్యములు అన్నీ కూడా సమకూర్చేటటువంటి అపురూపమైనటువంటి తల్లి ప్రత్యంగరాదేవి మాత. ఈ అమ్మవారి దగ్గర మీరు వచ్చిన ముందు మిమ్మల్ని కనికరించేది పోచమ్మ తల్లి మాత. ఎందుకు అంటే ఆమె శక్తి మీకు ఎవరికి చెప్పినా అర్థము కాదు. ఎందుకు అంటే ఒక్క మాట అడిగినందుకు నన్ను 1.5 సంవత్సరాలు చెంతను చేర్చుకుంది. ఏ బ్రాహ్మడికి దొరకనటువంటి అవకాశాన్ని ఈ చల్లని తల్లి నాకు కలిగించింది. నేను ఎలా చేసుకోవాలో చేసుకోవడం కోసము ఆ తల్లి ఎంత అనుగ్రతని ప్రసాదించింది అంటే అంత అనుగ్రత ప్రసాదించింది. ఈ దేవాలయం ఎవరిది అని అంటే పోచమ్మ తల్లి. ఈ పోచమ్మని మీరు వచ్చి నీ బిడ్డని వచ్చారమ్మా, నీ గ్రామంలో ఉన్నందుకు నా ఇంట్లో నా కొడుకు కొడుతుండు, నా కోడలు కొడుతుంది, లేదా నా కూతురు కొడుతుంది, నా అల్లుడు కొడుతుండు, ఇటువంటి ఏమన్నా ఎక్కడో ఏ అయ్యగారుల దగ్గరకు పోయి ఎవరెవరు దగ్గరకు పోయి మీరు చిలక జ్యోతిష్యాలు ఆ జ్యోతిష్యాలు అవి చెప్పుకోకుండా మీ కన్న తల్లి ఉన్నది, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి పెద్దమ్మ అక్కడ కూర్చొని ఉంది, ఆమె దగ్గరకు వచ్చి కడుపార ఏడవండి. అమ్మా, నా ఇంట్లో నీ గ్రామంలో ఉన్నందుకు నాకు ఇంత బాధ కలుగుతున్నా నీవు ఎంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నావు తల్లి అని చెప్పి అడిగితే మీరు ఈపు ఇలా తిప్పి వెళ్తుంటే మీ వెనక వస్తుంది. వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని మీ గృహలక్ష్మీదేవిని అడిగేది గుమ్మం దగ్గర. నా ఇంటికి వచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్దమ్మ ఏడ్చింది, తప్పు ఈ పెద్దమ్మదా, కోడలుదా, కొడుకుదా, కూతురుదా, మనవరాలదా, మనవడుదా అని అడిగింది. ఆ గృహలక్ష్మీదేవి నీ దగ్గరకు వచ్చి ఏడ్చినావదే తప్పమ్మ అంటే ఆ గుమ్మం దగ్గర నుండి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. రెండోసారి వచ్చినప్పుడు ఆమెని విపరీతంగా ఏడిపిస్తుంది. అక్కడ చేసే గొడవ నువ్వే, ఇక్కడికి వచ్చి ఏడ్చేది నువ్వే. కాబట్టి ఇక్కడ ఏడ్చి 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 అలసిపోయి అక్కడికి పోయిన తర్వాత అవతల వాళ్ళు ఏడిపియకుండగా కాముగా సైలెంట్గా కూర్చోబెడుతుంది. మీ పోచమ్మ తల్లి మాత దగ్గరికి వచ్చి మీరు చెప్పుకుంటే చెయ్యండి అంటూ ఆమె శక్తి లేనటువంటి దేవత కాదు. 1.5 సంవత్సరం అయింది ప్రతిష్ఠ, శక్తివంతమైనటువంటి దేవత. ఆ శక్తి నాకు మాతాకి దేవోలో ప్రత్యంగరీ మహామాతాకి శ్రీహరి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి దేవదేవి జగద్రక్షణార్థం శ్రీ పోచమ్మ తల్లి దేవతా దేవాలయ నివాసన్యేన శ్రీ గాయత్రీ దేవత
परदेवी सिद्धि स्वरूपिण्ये श्री प्रत्यंकरी देवता परदेवी सिद्धि स्वरूपिण्ये श्री वाराही देवता परदेवी सिद्धि स्वरूपिण्ये श्री महालक्ष्मी देवता परदेवी सिद्धि स्वरूपिण्ये श्री दुर्गांबिका देवी परदेवी सिद्धि स्वरूपिण्ये श्री गायत्री देव्ये नमः। श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः। देवी शरन्नवरात्रि उत्सवकर्मण्येन द्वितीयकाल समयेन ध्यान समयेन श्री गणपति गायत्री कृत्य प्रत्यंकरी देवता होमांचकरिक्षे मम अनुकोनि अक्षंतलु वदिलेयंడి। गायत्री देवी गणपति गायत्री अनुजन देवां पराशक्ति गणपति देवता गायत्री स्वाहा। ओम देवी परब्रह्म गणपति देव गायत्री मां रक्ष्ये देवै ऐ गायत्र्ये स्वाहा। ओम परब्रह्म देवी परब्रह्म चित्रमुख देवी गायत्री वेदा ज्ञान देवी गायत्र्ये स्वाहा। गणपति वन्दवामहे गणपतीनामस्त्रवश्रमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान संवन्नोत यस्य सादनं स्वाहा। मनजित गायत्री गणपतगं गं गणपतगं गं गणपत देवताये स्वाहा। ओम गणपति देवा कृत्या गायत्री देवी चित्रमुखे देवी ब्रह्मज्ञे ज्ञानज्ञे विश्वज्ञे लोहज्ञे देवी गायत्र्ये स्वाहा। गंगाधाम देवी गायत्री देवी मां लक्ष्मी गायत्री देवी मां काली गायत्री देवी मां सरस्वती गायत्री मां वेदा गायत्री मां देवी सर्वे यज्ञे देवताये स्वाहा। स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवये धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवये धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवये धियो यो नः प्रचोदयात् स्वाहा। गायत्री नक्षत्रे देवतां परज्ञे देवी गायत्री मां रक्षे देवता प्रत्यंकर्ये स्वाहा। ओम मनजित परब्रह्म देवी ज्ञान परब्रह्म देवी विश्वाभ्य परब्रह्म देवी ज्ञाप्र परब्रह्म देव्ये स्वाहा। ओम गायत्री मनजित देवां परब्रह्म देवी सूर्यां तेजस्वी देवी सूर्यां शक्तिधारिणी देवी है गायत्र्ये स्वाहा। ओम ग्लां ग्लीं ग्लौं गं गायत्र्ये स्वाहा। ऐं ग्लां ग्लीं ग्लीं ह्रीं ग्लां ग्लीं ग्लीं है गायत्र्ये स्वाहा। ओम नमो गायत्री देवी भगवती प्रत्यंकरी देवी मां विश्वांकर्मण्ये देवी विश्वकर्मणे देवी देवी गायत्री विश्वज्ञे देवता है प्रत्यंकर्ये स्वाहा। ओम विश्वज्ञे देवता विश्वदाभ्ये देवी गायत्री विश्वाभ्ये देवी प्रत्यंकरी नाक्रीं देवी ज्ञे देवता विश्वज्ञे देवी प्रत्यंकर्ये स्वाहा। प्रपद देवां गणपत देवा त्वा विश्वज्ञे त्वा धाय विश्वज्ञे त्वा देवी विश्वज्ञे ऐ गायत्र्ये स्वाहा। ऐं ब्रह्म ग्रीं ऐं ब्रह्म गायत्र्ये स्वाहा। भव स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भूं देव्ये स्वाहा। स्वाहा स्वाहा ओम शक्ति चतुर्थ देव्ये स्वाहा। ओम चतुर्थे गायत्री ब्रह्ममुख्य देव्ये स्वाहा। ओम गायत्री महादेवी यज्ञदात्री देवी यज्ञोपवर शक्तिधारिणी देवी
ब्रह्म ज्ञान तेजस्ये देव्यायिष्यं देवतां देव्ये स्वाहा गायत्री देवी नमः ओम गायत्र्ये स्वाहा गायत्री देवी नमः ओम देवी गायत्री चित्वाभ्ये देवता गायत्रीं रक्षतां देवी गायत्र्ये स्वाहा ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा गायत्री देवी नमः देवा भगवती गायत्री नमदेवा भगवती भगवती गायत्री भगवती भगवती गायत्री वेदस्य वेदस्य गायत्री नमो देवी गायत्र्ये स्वाहा ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूः स्वाहा ओम सूर्य स्वाहा ओम चंद्रस्य ओम कुजस्य ओम बुधस्य ओम गुरुस्य ओम सूर्यस्य ओम शुक्रस्य ओम शनस्य ओम राहवस्य ओम केतवस्य ऐं प्रत्यंगरे देवता कृत्याभ्ये देवी प्रत्यंगरे गायत्र्ये स्वाहा ओम ऐं ह्रीं क्रीं ह्रीं देवी गायत्री प्रत्यंगरे स्वाहा ओम ऐं ह्रीं श्रीं गायत्री देवी प्रत्यंगरे स्वाहा ओम ऐं ह्रीं क्रीं श्रीं ह्रीं क्रीं श्रीं क्रीं श्रीं देवी गायत्री प्रत्यंगरे स्वाहा ओम ऐं ह्रीं क्रीं श्रीं क्रीं श्रीं क्रीं श्रीं क्रीं श्रीं गायत्री अंदर చెప్పండి ओम ऐं ह्रीं क्रीं श्रीं वेद गायत्री देव्ये स्वाहा ओम ऐं ह्रीं क्रीं श्रीं वेद गायत्री देव्ये स्वाहा गायत्री देवी नमः ओम ऐं ह्रीं श्रीं ह्रीं क्रीं शक्ति गायत्र्ये स्वाहा गायत्री देवी नमः ओम ऐं ह्रीं श्रीं ह्रीं पराकाष्ठ गायत्री देव्ये नमः ओम ऐं ह्रीं ह्रीं क्रीं श्रीं ह्रीं वेद गायत्र्ये स्वाहा गायत्री देवी नमः ओम ह्रीं क्रीं ओम क्रीं क्रीं लं क्रीं लक्ष्मी गायत्र्ये स्वाहा गायत्री देवी नमः ओम ऐं ह्रीं सं क्लीं सरस्वती गायत्र्ये स्वाहा गायत्री देवी नमः ओम ऐं ह्रीं क्रीं गायत्री మంత్రం ఉంటుంది గాయత్రీ దేవ్యే ఇదన్నమమాన స్వాహ అన్నాక అందరూ అన్ని మంత్రాలకి అధినేత సరస్వతీ దేవి కాదు. సరస్వతీ దేవి అక్షరాలకు మాత్రమే అధినేత. ఆ అక్షరము బూతుల్లోకి పోయినా ఆమె ఏం చేయదు, పాటల్లోకి పోయినా ఆమె ఏం చేయదు, మంత్రాల్లోకి పోయినా ఏం చేయదు, మంచి మాటల్లోకి పోయినా ఏం చేయదు. ఒక అక్షరం తయారవ్వడానికి సరస్వతీ దేవి మాత మాత్రమే. సరస్వతీ దేవి చదువుకి అధినేత అంటే అక్షరానికి. ఆ చదివిన అక్షరాన్ని మీలో నిలువై కొలువై తరించాలి అంటే వేద గాయత్రీ దేవి ఉండాలి. సరస్వతీ దేవి తయారు చేయడం వరకు అక్షరాన్ని, ఆ అక్షరము ఇంకొక అక్షరాన్ని కలిపితే ఏ శబ్దము వస్తుంది అనేది చెప్పగలిగే తల్లి గాయత్రీ దేవి మాత. కాబట్టి సరస్వతికి గాయత్రికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది.
చదువుల తల్లి అంటే సరస్వతీ దేవి అనుకుంటాం, సరస్వతీ దేవి. కానీ ఆ అక్షరాలు తయారవ్వడం కోసము ఆ అక్షరాలని కలిపితే ఈ శబ్దం వస్తుందంటానికి ఆమెకు సంబంధం ఉండదు అస్సలు. శ్రీదేవ్యే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఓం గ్లౌం గాయత్రీ దేవ్యే స్వాహా. గాయత్రీ దేవి నమః. స్వాహా. గాయత్రీ దేవి నమః. ఓం గ్లౌం గాయత్రీ దేవ్యే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఓం గ్లౌం గాయత్రీ దేవ్యే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఓం ఐం హ్రీం గ్లౌం గాయత్రీ దేవ్యే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం గ్లౌం గం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం గ్లౌం గం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం ఐం గ్లౌం గ్లౌం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం ఐం గం గ్లౌం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం అంటే ఎవరు? సరస్వతి. తెలుసా? అక్షరాలనోడు హైం 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 అంటే నాలుక సరి చేస్తుంది అమ్మవారు. గ్లౌం అంటే ఏ అక్షరాన్ని ఎక్కడ కలిపినా కానీ దాన్ని వాడు చదవగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక ఎంటికనిస్తుంది. తలపై జుట్టు ఉంటే అన్ని అక్షరాలు తలలో ఉన్నట్టు. మనకు జుట్టు ఎందుకు పెరిగింది అనేది గరుడ పురాణంలో ఉంటుంది. జుట్టు ఉంటే వాడంత తెలియగలడు. జుట్టు రాలిపోయినోడు తెలియలేనాడు అని కాదు, అక్షరాలు తక్కువ ఉన్నాయని. స్పష్టంగా వాడు ఫ్యూచర్లో ఏది కార్యాచరణ చెయ్యలేకపోతాడు అని. ఎక్కడ ఇక్కడ పోయినా ఏం కాదు. వేద గాయత్రి ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండేది అంతా కూడా సరస్వతి. ఎన్ని బూతులు ఎన్ని విధానాలు తిరుగుతూ ఉంటున్నా కొద్దీ ఇది కరిగిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళు తక్కువ తిడతారా, మగవాళ్ళు ఎక్కువ తిడతారా? దేవి నమః. ఐం గ్లౌం గాయత్రియే స్వాహా. గాయత్రీ 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 దేవి నమః. ఐం గ్లౌం గాయత్రియే స్వాహా. ఐం గ్లౌం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. 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 ప్రసాదం అయితే ఓం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం గ్లౌం 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 లం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం గ్లౌం లం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం గ్లౌం లం గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి నమః. ఐం లం గ్లౌం 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 గాయత్రియే స్వాహా. గాయత్రీ దేవి
नमः ऐं लं ग्लौं गायत्र्ये स्वाहा लं गायत्री देव्यै नमः మీరు చెప్పండి కొద్దిగా గొంతు నొప్పి లేస్తుంది చెప్పు ఓం గాయత్ర్యే స్వాహా गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं ग्लौं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं ग्लौं ग्लं 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 अष्टगायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं 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 अष्टगायत्र्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं 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 अष्टगायत्र्ये स्वाहा देव्यै नमः ऐं लं गं ग्लौं गं ग्लौं गं गं ग्लौं अष्टगायत्री गौर्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं गं ग्लौं गं ग्लौं गं 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 ग्लौं अष्टगायत्री गौर्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं लं ग्लं ग्लौं गं गं ग्लौं गं 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 अष्टगायत्री गौर्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं ह्रीं क्लीं ग्लौं ह्रीं गौरीं 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 ऐका काल्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं ग्लौं ऐ गौरी है गौरी है गौरी है गौरी है कं काल्ये स्वाहा देव्यै नमः ॐ गौं ग्लौं लीका ग्लौं ह्रौं लीका गौं ग्लौं ह्रीका गौं ग्लौं ह्री का देवी कालिकाये स्वाहा गायत्री देव्यै नमः हे घोरी देवी गायत्री कालिका चण्डकी देव्ये स्वाहा गायत्री देव्यै नमः हे घोरी कालिका चण्डकी घोरी देव्ये स्वाहा गायत्री देव्यै नमः हे घोरी कालिका चण्डकी देवी घोरिये स्वाहा देव्यै नमः हे घोरी कालिका देवी गायत्री चण्डकी देव्ये स्वाहा गायत्री देव्यै नमः ऐं श्री महादेव्ये स्वाहा गायत्री देव्यै नमः ॐ ऐं श्री महादेव्ये स्वाहा गायत्री देव्यै नमः ఓన్లీ అన్నం మాత్రం వేయాలి, ప్రసాదం మాత్రం వేయాలి, వేప నూనె మాత్రం వేయాలి.
ఐ శ్రీమాదేవ్యే స్వాహ गायत्री देव्यै नमः 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 ఐ శ్రీమాతాదేవ్యే స్వాహ गायत्री देव्यै नमः ఐ శ్రీమాతాదేవ్యే స్వాహ गायत्री देव्यै नमः అమ్మవారిని అడగాలి ఐ శ్రీ మాక అంటే మాక ఐ శ్రీ మాక మాతా గారు మాక అంటే మాకే ఇవ్వాలి ఏమేయాలి మనసులో ఏదనుకుంటుంది ఐ శ్రీ అంటే నీకు నేను చెప్తున్నా మాక అంటే మాకే ఇవ్వాలి అని చెప్పేది కాబట్టి ఐ శ్రీ మాకా దేవి ఐ శ్రీ మాకా దేవి గాయత్రీయే స్వాహ ఐ శ్రీ మాకా దేవి గాయత్రీయే స్వాహ ఐ శ్రీ మాకా దేవి గాయత్రీయే స్వాహ गायत्री देव्यै नमः ఐ శ్రీ దేవ్యే నమః మహాదేవత గాయత్రీయే స్వాహ गायत्री देव्यै नमः దేవతాయే దేవి గాయత్రీయే స్వాహ गायत्री देव्यै नमः गायत्रीये स्वाहा गायत्री देव्यै नमः गायत्रीये स्वाहा गायत्री देव्यै नमः मणिगानाला देवी मागा देवी गायत्रीये स्वाहा गायत्री देव्यै नमः मणिमाला माया देवी गायत्रीये स्वाहा गायत्री देव्यै नमः श्रीं देव्ये स्वाहा गायत्री देव्यै नमः क्रीं देव्ये स्वाहा गायत्री देव्यै नमः क्षां देव्ये स्वाहा गायत्री देव्यै नमः बोलो माता गायत्री महामाता की जय। बोलो गायत्री महामाता की जय। बोलो गायत्री महामाता की మొత్తము సమాధులు ఉంటాయి, ఇల్లులు ఉండవు. చనిపోతే ఎక్కడంటే బొంద తీసి బొంద పెడితే ఒక బొంద మీద ఇంకో బొంద పెట్టరు. విస్తారంగా విస్తరాకులాగా పలుచుకుంటూ పోవాలి. మీరు ఎవరైతే యువత ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. చదువుకునేటువంటి వారికి తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఒకడు ఏదైనా అంటే కొట్టగలిగేంత శక్తి ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు మీ ధర్మం వైపు, మీ సాంప్రదాయం వైపు, మీ పూర్వీకులు ఏ తీరుగా బతికారు అనేటటువంటి ఆలోచనకు మీరు వెళ్ళండి. ఎన్నో సంవత్సరాలుగా మన భరతఖండాన్ని పీడించి 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 పిప్పి చేసి తెచ్చుకొని నిండా 100 సంవత్సరాలు మనగలి 75 సంవత్సరాలకి ఆగమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత చేతిలోనే నిలబడి ఉంది. అయిపోయింది ఎవరిది ఇటువంటి పెద్దవాళ్ళు ఇంకా 10-15 సంవత్సరాలు అయితే వాళ్ళు వాళ్ళ భరతఖండం నుండి వాళ్ళు వెళ్ళిపోతారు.